నవమల్లె తీగ ఈ పేరు వినని వారు సాహితీ ప్రియులు కానీ, కార్టూనిస్టులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, కళాకారులు కానీ, విద్యార్థులు కానీ ఈ నవమల్లె తీగ పత్రిక పేరు వినని వారు ఈ రోజున భారతదేశంలో తెలుగువారు ఉండే ప్రాంతాల్లో ఎవరు లేరని చెప్పాలి. అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాల్లో నవమల్లె తీగ అందుబాటులో ఉంటుంది. నవమల్లె తీగ జనవరి సంచిక వచ్చేస్తుంది. సంచిక వచ్చి ఎప్పుడో వచ్చింది పుస్తక ప్రదర్శన ప్రారంభమయ్యే నాటికి, కానీ నా చేతికి మాత్రం ఇప్పుడు వచ్చింది. నవమల్లె తీగను మనం చదివినప్పుడు భిన్న పాఠకుల భిన్న ఆలోచన విధానాలకి అద్దం పడుతుంది. ఒక మానసిక వికాసాన్ని కలిగిస్తుంది, ఒక కవిత స్పృహని కలిగిస్తుంది, అద్భుతమైనటువంటి సంపాదకీయాన్ని మనం చదవగలుగుతాం. మొత్తం ప్రపంచాన్ని, కొత్త కొత్త సీరియల్స్, కొత్త కొత్త రచనలు, లబ్ధ ప్రతిష్ఠులు ఉంటారు వారిలో. ఇప్పుడిప్పుడే పెన్నుకు పదును పెడుతున్న వారు ఉంటారు. జనవరి నెల సంచికను మనం గమనించినప్పుడు మునిగిపోతున్న ముద్రణ రంగం గురించి సంపాదకులు ప్రస్తావిస్తారు. అలాగే కళలు, కవనాలు, అలాగే రచనల్లో కళల ప్రస్తావన, సీరియల్ స్వర్ణహారం ఎంఎస్ సాయిబాబు రాస్తున్నారు. అనేక కార్టూన్లు, ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై వస్తున్నటువంటి రచనలు, ముందు చూపు, ఇంకా అనేకమైనవి సినిమా రివ్యూలు, ఇంకా అనేకమైనవి మల్లె తీగలో మనకు కనిపిస్తే